8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు. ఈ న్యాయాధిపతులు ఏం చేసి వింటున్నాము కానీ, దేవుడి గురించి వింటున్నాము కానీ విని ఆ విన్న విధానంలోనే ఆగిపోతున్నాము. ఏదైతే వింటున్నామో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడన్నప్పుడు చప్పట్లు కొట్టి సంతోషపడుతున్నా కానీ ఆ గొప్ప కార్యాలు నా జీవితంలో కూడా దేవుడు చేయగలడు అని ఎంతమంది విశ్వసిస్తున్నారు? నేను ఒకసారి ఒక సాక్ష్యాన్ని ఒక సోదరి చెప్పడానికి వచ్చింది నా దగ్గరికి. నా గురించి చెప్తున్నాను అనుకోకండి, కొంతమందికి ఇది ఒక రోగం. నేను పద్దాకులు ఆయన గురించి చెప్పుకుంటాడు, నేను ఎవరి గురించి చెప్పట్లేదు, నీకు అర్థం కావడానికి ఏదో ఒకటి తీసుకుంటాను. హల్లెలూయా. నేను సాక్ష్యం చెప్పడానికి తండ్రి సన్నిధిలో నుంచున్నప్పుడు ఒక సోదరు వచ్చింది, ఒక 37 సంవత్సరాలు, ఒక యవనస్తురాలు కాదులే, ఆమె చాలా చక్కగా ఉంది. ఆమె వచ్చి నుంచొని, అన్నా నేను ఒక సాక్ష్యం చెప్పాలన్నా అంది. ఏంటమ్మా నీ సాక్ష్యం అన్నా? అన్నా కొంచెం టైం పట్టిద్దన్నా, చెప్తాను వింటావా? తప్పకుండా తల్లి చెప్పు, జాగ్రత్తగా నేను వింటాను అంటే ఆమె చేయటం ప్రారంభించిందండి. వాస్తవంగా కడుపులో పేగులకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా ఆ పేగులకు సంబంధించి ఎవరైనా డాక్టర్ వైద్యం చేయాలంటే మీరు కనుక్కోండి, పెద్ద పేగు కానీ చిన్న పేగు కానీ ఎవరు కూడా దాదాపుగా ఆ పేగుల జోలికి వెళ్ళి ఆ ఆపరేషన్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం తేడా పడ్డా కూడా ఆ పేషెంట్ బతకడు. ఈ సోదరికి ఆ పేగులకు సంబంధించినటువంటి చోట గెడ్డ వచ్చింది. ఇప్పుడు ఆ గెడ్డ తీసేయాలంటే ఆ పేగులు ఖచ్చితంగా టచ్ అవుతాయి. వైద్యులు చాలా అన్ని పరీక్షలు చేశారు. చేసి దీనికి సంబంధించి వైద్యం చేసే ఆయన, అమ్మ ఈ గుంటూరులో కానీ లేరు, ఈ గుంటూరులో కూడా ఉన్నారు కానీ అంత సీనియర్ కాదు ఈయన. కాబట్టి ఒక సీనియర్ డాక్టరు, దీనికి సంబంధించి ఇంతకుముందు చేసిన డాక్టర్, ఒక 3 డాక్టర్లు ఉంటే కానీ ఇది చాలా జాగ్రత్తగా చేయాలమ్మా, లేకపోతే ప్రాణానికి ప్రమాదం. ఇది ఒకవేళ మేము ఓపెన్ చేసేటప్పటికి ఏదైనా కావచ్చు. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి మేము ఓపెన్ చేసిన తర్వాత ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ హైదరాబాద్లో ఆ డాక్టర్ గారికి మేము ఒక్కసారి కన్సల్ట్ అయ్యి ఆయన ఎప్పుడు వస్తాడో ఆ డేట్ను మీకు ఆపరేషన్ చేస్తామన్నారు. ఆయన పాపం ఒక డేట్ ఇచ్చాడు. ఆ రోజు వస్తానయ్యా, మ్యాక్సిమం వస్తాను, కానీ నేను పరిపూర్ణంగా వస్తానని అయితే నమ్మకం పెట్టుకోకండి, మీరు ఇంకొక డాక్టర్ని కూడా సెట్ చేసుకోండి అన్నాడు. చివరికి ఆయన ఇచ్చిన డేట్కి హాస్పిటల్కి వెళ్ళారు. అన్నీ వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. హాస్పిటల్లో వైద్యం చేయడానికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఇంకా రాలేదని ఫోన్ చేశారు. ఆయన ముందుగానే ఒక మెసేజ్ పెట్టారు, డాక్టర్ చూసుకోలేదు. ఆయన చెప్పాడయ్యా నేను రాలేకపోతున్నాను, మీకు మెసేజ్ పెట్టాను చూసుకోలేదా? నేను రాలేను, మీరే చేయండి అన్నాడు. మీరే ఆపరేషన్ చేయండి అన్నారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇస్తారు కదా, ఆ ఆపరేషన్ చేయడానికి ఆ ఓపెన్ చేశారు. ఆ పొట్ట భాగాన్ని ఓపెన్ చేస్తే చేతులు కాళ్ళు మొత్తం స్వచ్ఛపడిపోయి మనిషి అన్కండిషన్లు, అసలు స్పృహ లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు ఆ గెడ్డ తీస్తే ఇక ప్రాణం పోయిద్దేమోనని ఆ వైద్యులు ఆ ఓపెన్ చేసి ఆ రక్తం పోతా ఉంటే కేవలం తుడుస్తా అలాగే ఉన్నారు ఒక అరగంట సేపు. కొంతమంది నర్సులు కంగారుగా తిరుగుతూ ఉంటే బయట ఉన్న ఆ పేషెంట్ తాలూకా వాళ్ళ నాయనమ్మకి ఏమైందమ్మా అన్నాడు. అమ్మా చాలా సీరియస్ అమ్మా, మేము చెప్పకూడదు, డాక్టర్లు ఓపెన్ చేశారు కానీ ఆ అమ్మాయి కండిషన్ డాక్టర్లకు అర్థం కావట్లేదమ్మా అన్న. ఈ తల్లి ఎవరిని ఏమనలేదు. పక్కన ఒక గది ఖాళీగా ఉంది. ఆ గది లోపలికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని ఒకే ఒక్క మనవి చేసుకుంది. ఏమంటే, అయ్యా నేను మనుషులను నమ్మి ఇక్కడికి తీసుకురాలేదు, నా మనవరాల్ని నీ మీద నేను ఆధారపడి వచ్చాను. నేను నిన్ను అడిగాను, నువ్వు తీసుకెళ్ళమన్నావు, తీసుకొచ్చాను. నీవు ఏదైనా చేయగలవు, నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నేను నీకు మొరపెట్టుకుంటున్నానయ్యా. వాళ్ళు చెప్పారు హైదరాబాద్ నుంచి డాక్టర్ వస్తారని, ఇప్పుడేమో ఆ డాక్టర్ రారని చెప్తున్నారు. ఏ డాక్టర్ని నమ్మేది? గట్టిగా స్తోత్రం చెప్తాం అందరము. చెప్పమన్నప్పుడు గట్టిగా చెప్పాలి. ఎందుకో చెప్పను, ఎవరైనా కోమాలోకి వెళ్తే అని చెప్పేస్తుంటాను నేను. కొంచెం గట్టిగా చెప్పండి అందరూ.
ఇంకోసారి చెప్పండి. ఎవరు కోమాలోకి వెళ్ళబడినండి. ఏ డాక్టర్ని నమ్మేదయ్యా, పరమ వైద్యుడా అని ఆమె సాగిలపడి కన్నీటిని ధారాపాతంగా కార్చింది. ఒక అరగంట సేపు కారుస్తాలేవు. అక్కడ ఓపెన్ చేసి వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ కుట్లేద్దాం అనుకున్న పరిస్థితి. ఇది కదిలిస్తే మళ్ళీ ప్రాణానికి అపాయం జరిగిద్ది. ఉన్న ప్రాణాన్ని ఎందుకు తీయటం, అలాగే వదిలేద్దాం అనుకున్న పరిస్థితి. కానీ ఈమె ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రాను అని చెప్పినటువంటి ఆ డాక్టరు ఆ సమయానికి అక్కడికి వచ్చాడు. ఆ సమయానికి వచ్చాడు. డాక్టర్ కదా, హాస్పిటల్ థియేటర్లోకి వెళ్ళాడు. ఆయన వచ్చి ఎప్పుడైతే ఆ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చూశాడు, ఆ గెడ్డ తీశాడు, పక్కన పెట్టాడు. మరలా మామూలుగా ఆ పేగులన్నీ జాగ్రత్తగా ఎక్కడ ఉండాల్సిన అక్కడన్నీ పెట్టేశాడు. ఆ పేగులకి ఏ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త చేశాడు, కుట్లేశాడు. ఆయనే మొత్తం ఆపరేషన్ చేసేశాడు. ఆయన ఎప్పుడైతే ఆ శరీరాన్ని, ఆ బాడీని తాకి, ఆ చేతులు ఎప్పుడైతే ఆ దేహాన్ని తాకి ఆపరేషన్ చేస్తే అవన్నీ జరుగుతూ ఉన్నాయో, కోమాలోకి వెళ్ళిన ఆ బాడీ మరలా తిరిగి నార్మల్కి వచ్చేసింది. మళ్ళీ స్పృహలోకి వచ్చేసింది. అంతా కూడా పల్సు మొత్తం కూడా, హార్ట్ బీట్ మొత్తం నార్మల్ అయిపోయి ఆ డాక్టర్లు చూస్తూ ఉన్నారు. ఇదేంటి, గంట నుంచి మనం తిప్పలు పడుతున్నాం, మన వల్ల కాలేదు. ఈయన రాంగల్లో ఏం చేయలేదు, మన కళ్ళ ముందే ఆయన చేస్తుంది, మనం చేసేది ఆయన కూడా చేస్తున్నాడు, ఏమైందబ్బా అనుకుంటున్నారు. ఆయన చేశాడు, ఆపరేషన్ చేశాడు, కుట్లేశాడు. పక్కన డాక్టర్లకు చెప్పాడు, బ్రదర్ నేను రాలేను అనుకున్నాను, వచ్చాను, వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. కనీసం ఎంత ఫీజు ఏందని కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత ఆమెను తీసుకుని వెళ్ళి రూమ్లో అడ్మిట్ చేశారు. రూమ్ ఇస్తారు కదా, మొత్తం చెకప్ చేశారు, అంతా ఓకే బాగానే ఉంది. రూమ్ ఇచ్చారు, రూమ్లో జాయిన్ చేశారు. అయిపోయిన తర్వాత హాస్పిటల్ బిల్లు లాస్ట్లో కట్టాలి కాబట్టి ఆ డాక్టర్ గారి ఫీజు కనుక్కోవడానికి, వీళ్ళని అడగలేదు, ఆ డాక్టర్ గారి ఫీజు ఎంత అని హైదరాబాద్ డాక్టర్ గారికి ఫోన్ చేశారు. అయితే వాళ్ళు నీతి కలిగినటువంటి డాక్టర్లు. గుంటూరులోనే జరిగింది ఇది, హాస్పిటల్ పేరు నాకు గుర్తులేదు. అయితే ఆ డాక్టర్ అన్నారంట, అయ్యా నేను నీకు మెసేజ్ పెట్టాను, రాలేనని చెప్పాను, నేను ఎలా వస్తాను, నేను ఎలా చేస్తాను ఆపరేషను, నేను రాలేదు, నేను చేయలేదు అన్నాడట. మీకు అర్థం కాలేదని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ డాక్టర్ రాలేదు, చేయలేదు అన్నాడు. మరి ఏ డాక్టర్ వచ్చి చేశాడు, ఏ డాక్టర్ వచ్చి చేశాడు అంటే దేవుణ్ణి మనం నమ్ముతాం, కానీ అచంచలమైన నమ్మకం ఒకటి ఉండాలి. ఏంటి అంటే ఆయన అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలడు. దేవుని దగ్గరికి వచ్చిన నీలో, నీ హృదయంలో ఉండాల్సింది ఏంటంటే, ఇది నా వల్ల కాదు, నీ వల్ల కాదయ్యా, ఇంకెవరి వల్ల కాదయ్యా. ఒకసారి ఒక ఫాస్టర్ గారికి పెళ్లి చూపులు జరుగుతున్నాయంట. ఎవరికి? కొంచెం ఆయనకి స్వస్థతావరం ఉన్న దైవజనుడు. ఏ దైవజనుడు? స్వస్థతావరం ఉన్న దైవజనుడు. అంటే ఆయన దేవుని దగ్గర, దేవా నాకంటూ ఒక ప్రత్యేకమైన కృపనివ్వయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే పొందుకున్నాడు. ఆ దైవజనుడు వివాహం కొరకు పెళ్లి చూపులకు వెళ్ళారు. కొంతమంది ఉంటారు కదా, బావమరుదులు వరుస లేని వాళ్ళు, కొంచెం వరుస మేనమామల వరుస లేని వాళ్ళు వస్తారు కదా, ఎంత ఫాస్ట్ అయినా పక్కన వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు కూడా వచ్చారంట. ఏం చేస్తాడండి మీ అబ్బాయి అన్నాడంట. డాక్టర్ వల్ల కానీ మా ఓడి చేస్తుంటాడండి అని చెప్పాడంట. ఏంటి, డాక్టర్లు వదిలేసిన కేసులన్నీ మా వాడే చూస్తుంటాడండి అన్నాడంట. అదేంటండి అంత పెద్ద డాక్టర్ అన్నాడంట. మరి మంచి పనోడు అండి మా వాడు, మంచి పెద్ద డాక్టర్ అన్నాడంట. ఎక్కడ చదివాడన్నాడంట, దేవుని దగ్గర చదివాడండి అన్నాడట. వచ్చిన వాళ్ళకి ఫాస్ట్ అన్న సంగతి తెలియదు పాపం. తర్వాత చెప్పాడంట, ఏమి లేదు ఆయన మా అల్లుడు ఫాస్టర్ గారు, ఆయన ప్రార్థన చేయగా నేను చూసా, ఎంతోమంది వైద్యులు బాగుపడ్డారు, కాబట్టి ఆయనకి స్వస్థత వరం ఉన్న దైవజనుడు అని, ఆయన పరమ వైద్యుడికి, పరమ డాక్టర్ కలెక్షన్ ఉన్న పెద్ద డాక్టర్ అని చెబుతున్నాలే అన్నాడంట. హల్లెలూయా. అర్థమైందా? అంటే ఈ లోకంలో డాక్టర్లు చేయలేదు, నేను చేస్తుంటాడులే అన్నాడంట. టీబీ జాషువా గారని నైజీరియాలో ఉన్నాడు. నైజీరియాలో నేను ఆయన స్టార్టింగ్లో ఆయన వీడియోస్ వచ్చాయి, మీరు ఎంతమంది చూసారులే తెలియదు కానీ భయంకరమైనటువంటి వ్యాధులను ఆయన స్వస్థపరిచాడు. ఆయన కాదులే కానీ ఆయన ప్రార్థించగా మరణకరమైన రోగాల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది విడుదల పొందారు. అలాగే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, స్మిత్ విగల్స్వర్త్ అనే దైవజనుడు తన జీవిత కాలంలో
ప్రార్థించినప్పుడు 14 మంది చనిపోయిన వ్యక్తులు లేచారు. 14 మంది చనిపోయిన వ్యక్తులు లేచారు. ఇలా ఇప్పటి కాలంలో కూడా జరుగుతాయి. నేను చూశాను, ఒక సోదరి, వరం అనే ఒక సోదరి ఎముకల తోలు కప్పుకొని చర్చిలో వణుకోబెట్టారు. చుట్టాలందరికీ నమ్మకం ఏంటంటే కొన్ని రోజులు చచ్చిపోయిద్దని. కానీ సంఘము ప్రార్థించారు, ఆమె బ్రతికి పరిచర్య చేసి ఇప్పటికీ కూడా సజీవురాలుగానే ఉంది. దాదాపు 15-16 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆమెను చూస్తే చచ్చిపోయిన స్థితిలో వచ్చి ఆమె ఎవరు అనుకోరు. ఆమె ఇప్పుడు కొడితే మనకే స్ట్రోక్ వచ్చింది అనమాట, అంత గట్టిగా ఉంటుంది మనిషి. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అక్క, మామూలు అక్క అని పిలుస్తూ ఉంటారు. మా రావేశడిని అంటే అప్పుడు పరిచర్యలో ఉన్నారు, అన్న వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు. హల్లెలూయా. ఆమె చనిపోయే పరిస్థితిలోంచి దేవుడు బ్రతికించాడు ఆమెను. ఇప్పుడు నేను చెప్పిన ఈ సోదరి చివరికి చెప్పింది, ఎవరమ్మా పేషెంట్ అంటే, కనబడుతున్నా నేనేనన్నా. అంటే ఎవరు వచ్చి వైద్యం చేశారు అంటే మనం నమ్మం. దేవుడు వచ్చి చేస్తాడా? ఖచ్చితంగా. పేతురు చెరసాల్లో ఉంటే ఎవరు వచ్చి విడిపించారు? మనుషులు వచ్చి విడిపించారా? చెప్పనండి, మనుషులు వచ్చి విడిపించారా? అంటే అప్పుడు చేస్తాడు కన్నా ఇప్పుడు చేయలేనా? అప్పుడు అంటే వాళ్ళు గొప్పోళ్ళు. దేవుడికి గొప్పవాడు తక్కువవాడనే కాదు నాయన. నువ్వు ఒక చిన్న పిల్లవాని వలె దేవుని పాదాల దగ్గర పట్టుకొని, దేవా నాకు నువ్వు తప్పితే ఎవరున్నారని అడుగు. నాకు తెలిసిన విద్య ఒకటే, నాకు వల్ల కాదు అనిపించింది అనుకో, నేను ఎందుకు అనవసరంగా ప్రయాసపడతాం? కూర్చొని ఆయన దగ్గర కూర్చొని, ఏం చేసుకుంటావు నువ్వు చేసుకో ప్రభువా, నాకున్నది నువ్వే, నువ్వు తప్పితే ఇంకెవరైనా ఉన్నారా? ఎక్కడైనా వెళ్ళమంటావా? నేను ఎక్కడికి వెళ్ళేది నువ్వు తప్పితే? నేను ఆడికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే నాకున్న దేవుడవు నీవే, నా ఆధారం నువ్వే, నాకు హోప్ అంతా నువ్వే. ఏం చేస్తావు చేసుకోపో అని ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తాను తప్ప ఏ మనుషుల దగ్గర పోయి కూర్చొని ఆడవను. ఆయన దగ్గర కూర్చొని ఏడ్చావనుకో, ఖచ్చితంగా ఆయన కదులుతాడు, నీ పక్షంగా ఆయన చేయాల్సిన కార్యాలన్నీ చేస్తాడు. అది ఏ సమస్య అయినా సరే. ఒక్కోసారి మనమే కావాలని దేవుడు చెబుతున్నా వినకుండా కొన్ని జిలాక పనులు చేసుకుంటుంటాం. ఏంటి? కొన్ని జిలాక పనులు మనమే చేసుకుంటుంటాం. ఇంతకుముందు జిలాక ఉంటుందిలేండి, అది వాస్తవంగా ఆ చెట్టు జిలాక చెట్టు అని తెలుసు. కానీ పొయ్యి దాని దగ్గర కూర్చుంటే అది ఏం చేసిద్ది? అది తగిలిందంటే నీకు జిల పుట్టిద్ది. హల్లెలూయా. అది కొంతమంది శత్రుకి తీసుకొచ్చి ఎక్కడో చోట రాసిపోతూ ఉంటారు. అసలు ఆ పని లేని పనులు అనమాట. హల్లెలూయా. అలాగే మన జీవితకాలం మనంలో కూడా నేను కూడా చేస్తుంటా కొన్ని జిలాక పనులు అప్పుడప్పుడు. అంటే మీరు అంటే ఈడేం పెద్ద 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 పనులు చేస్తున్నాడు అనుకున్నారు, లేనిపోయింది. దేవుడు చెబుతుంటారు, అబ్బాయి నీకున్న దాంట్లో నువ్వు చూసుకోరా అంటే, అట్టెందుకంటాం మనం? హెచ్చులు ఎక్కువ మనకు. ఎవడైనా వచ్చి అన్న నా పరిస్థితి ఇది అంటే, అన్న నా పరిస్థితి ఇదని ఎవరైనా చెప్పారనుకో, అమ్మగారు అయ్యగారు, నా దగ్గర ఉన్నా లేకపోయినా ఓవర్ యాక్షన్ చేస్తుంటాను నేను. ఆ ఓవర్ యాక్షన్ ఒక్కోసారి నాకు పెద్ద తలకాయనైపోతుంది. హల్లెలూయా. నీకున్న దాంట్లో చెయ్యి, పర్వాలేదు. కానీ లేకపోయినా చేస్తే సమస్యలు ఎదుర్కోవాలి. కొంతమంది ఎవరైనా వచ్చి, చాలా బాధల్లో ఉన్నానక్క, ఈరోజు నువ్వు తప్పితే నాకు దిక్కు లేదక్క, ఇక నువ్వే నన్ను ఆదుకోవాలక్క అంటే, ఈ అక్క కూడా ఆకతో పాటు ఏడ్చి, ఎంత కావాలో చెప్పు, 2 రూపాయలైనా 3 రూపాయలైనా వడ్డీకి ఈమె నోటు రాసి మధ్యలో అడ్డముండి ఇప్పించింది. ఆ అక్క తీసుకునేదాకే కన్నీరు గార్చింది. తీసుకున్న తర్వాత నీకు రక్తపు కన్నీరు తెప్పించింది. ఆ అక్క తీసుకునేదాకా నీ దగ్గర కన్నీరు గార్చి, తీసుకున్న తర్వాత నువ్వు రక్తపు కన్నీరు గార్చినా కూడా ఆమెకి అసలు ఏ కన్నీరు రాదు. నేను అంటాను, నీకు ఒకవేళ ఉందనుకో, నీ డబ్బులు ఇస్తే ఏ సోపా లేదు, కానీ అడ్డం ఉండి ఇప్పించావో, తీసుకున్న అడుగుతారా, అడ్డం ఉన్న నిన్ను అడుగుతారా? చెప్పండి అక్కలారా, అయ్యలారా, ఎందుకు ఆ సోప మనకి? కాబట్టి కొన్ని మన జీవితాల్లో మనం చేసుకునే కొన్ని పొరపాట్లు ఉంటాయి. దేవుణ్ణి అడగం, దేవుడితో కూడా పని లేదు. అసలు మన జ్ఞానం, మనం అసలు నేనేదైనా అసలు సూపర్గా ఆలోచిస్తాను, నాకు తెలిసినంత ఎవరికి తెలియదనే ఈ యొక్క అహంకారం ఉంటుంది చూడు, అది ఎప్పుడైనా నీ కొంప ముంచే ప్రమాదం ఉంది. నేను ఇలా అంటున్నాను, కొంతమంది కోపం రావచ్చు, వచ్చినా పర్వాలేదు, చేసేది ఏమీ లేదు. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్, దేని మీద? వాళ్ళ మీద, వాళ్ళు చేసే చర్యల మీద. మునిగిన తర్వాత కానీ అర్థం కాదు, మునిగిన తర్వాత కానీ
అర్థం కాదు. ఇట్లా చిల్లరపేటలో ఒక అమ్మాయి అన్న చెప్పాడు, బతిమిలాడి కూర్చోబెట్టి 2 గంటలు చెప్పాడు, వాడు నీకు సరిపోయినవాడు కాదమ్మా వద్దమ్మా అంటే శాలేమన్న కూడా తేడా ఉంది. అంటే ఆమె ప్రేమ అంత డీప్లో ఉంది. అసలు ఎంత డీప్ అంటే మామూలుగా ఇక అన్నేమో దేవుడికి ఆయనకి పాడుకున్నాడు, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను అని దేవుడికి మా భక్తుడికి ఉన్న పాట రాసుకుంటే ఆమెమో ఆ పాట ఆయనకి ఈవికి సెట్ చేసుకుంది. హల్లెలూయా. కొంతమంది వాళ్ళని చూసి వీళ్ళు పాటలు పాడుతుంటారు, ఆ పాటలు వాళ్ళు దేవుడిని పక్కన పెట్టి వీళ్ళు వాహనాలు ఊహించుకుంటుంటారు అనమాట. మొత్తానికి ఎట్టకేళ్ళకి చిట్ట చివరికి అన్న మాట కూడా వినకుండా తగలబడింది. తర్వాత అది ఆ కాపురం తగలబడ్డట్టే ఉంది ఇప్పటికి కూడా. హల్లెలూయా. ఇప్పటికి కూడా తగలబడతానే ఉంది ఆ కాపురం. ఎప్పుడు పంచాయతీలే. ఎందుకు? ఆమె అనుకుంది సరిపోయినోడని, అన్న చెప్పాడు కాదమ్మా అని. అప్పుడు అసలు వింటామా? అబ్బే, అసలు ఆ మొత్తో కానీ ముందు తాగినోడికైనా వదిలిద్ది, కానీ ఈ మొత్తం ఎక్కితే మాత్రం వదలదు. ఎందుకు కానీ అర్థం కాదు. అబ్బాయిలైనా అంతే, అమ్మాయిలైనా. వద్దురా బాబు అంటే నీకేం తెలుసన్నా, నా కళ్ళతో చూడన్నా. ఒరే అసలు ఏం బాగుంది, నీకేం తెలుసన్నా, నాకు నచ్చిందిలే. కొంతమందిని ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకో తెలియదు, కానీ బొక్కబోళ్ళ పోయి జీవితం మొత్తం కూడా అధోగతి పాలైన తర్వాత అప్పుడు మొరపెడితే వచ్చింది. కానీ నేనంటాను, కనీసం అప్పుడైనా సరే మేలుకున్నావుగా, కానీ అప్పుడన్నా మొరపెట్టు, ఎంతో కొంత మార్పు వచ్చింది. నేను ఇందా చెప్పాను కదా, ఆమె చెప్పినా వెళ్ళలేదు అని. దేవుడు కృప ఏంటంటే ఈ మధ్య కాలంలో కొద్దిగా ఆ భర్త మారి కొంచెం. చిత్రం ఏంటంటే ఆమె చర్చిలో ఉన్నాడు, పరిచారకుడం చేసుకుంది. విచిత్రం ఏంటంటే వాడు చర్చి వదిలిపెట్టిపోయాడు, ఈమెను కూడా చర్చికి రాని ఇలా కొన్నాళ్ళు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ చర్చిలో కనబడుతున్నారు. కనబడ్డప్పుడల్లా పాపం ఆ అమ్మాయికి ఆ సీన్లు గుర్తొస్తుంటే, అప్పుడు అన్న చెబుతున్నప్పుడు పక్కన నేనేగా ఉంది, మీరు చెబుతానే ఉన్నారన్న, అన్న చెప్పాడు పక్కన వచ్చి, నువ్వు కూడా చెప్పావు అమ్మా, అన్న చెప్పిందంటే ఆయన దైవజనుడమ్మా, ఆయన మాట మేరొద్దమ్మా, నువ్వు కూడా చెప్పావన్నా. ఇప్పుడు వాళ్ళకి ఏ సీన్ గుర్తొచ్చింది మమ్మల్ని చూసినప్పుడల్లా? ఇప్పుడు మా దగ్గరికి రంగంలో అందరితో మాట్లాడితే కానీ నా దగ్గర వందనాలన్న, ఎందుకంటే ఆ సీన్లు గుర్తొస్తాయి మళ్ళీ. అప్పుడు గట్టిగా చెప్పినా కూడా వెళ్ళలేదు, ఈరోజు మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి వచ్చి నా స్వాప చెప్పుకోవాల్సి వస్తుందని. హల్లెలూయా. అప్పుడు వింటే ఏ బాధ లేదు, ఇప్పుడేమో పెద్ద స్వాప అయిపోయా. హల్లెలూయా. ఇది నేనెందుకు చెప్తున్నా అంటే, ఒక్కోసారి మనం పౌరాక్షన్లు పోయి చెప్పిన మాట వినకుండా మన బ్రతుకుల్ని మనము పాడు చేసుకున్నప్పటికీ కూడాను దేవుడు చేయడు, నీ అంతటా నువ్వే చేసుకుంటావు. దానికి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు వద్దు అంటే నువ్వు పోయి గోతిలో దూకి, దేవా ఈ గోయి ఇంత లోతు ఉంటుందని నాకు తెలియదయ్యా అంటే ఏం చేస్తాడు? దేవుడు కాబట్టి, ఆయన కన్న తండ్రి కాబట్టి. ఇప్పుడు ఒక్కోసారి ఒక కూతురు వినదు, ఒక కొడుకు వినడు, పోయి దూకుతారు. తల్లిదండ్రులు తప్పదు కదా, వాడు ఏ గోతిలో దూకినా. ఏసేపు పోయి తెచ్చుకున్నాడు, అన్ని స్త్రీలను చేసి పెళ్లి చేసుకున్నాడు. రిబ్కాముకు తప్పిందా? చుక్కలన్నీ చూపించారు ఆ కోడళ్ళు. వీళ్ళు నచ్చలేదని మళ్ళీ ఇంకో హాను పోయి చేసుకొచ్చుకున్నాడు. బైబిల్లో లేండి, యాకోబు ఏశావులు ఉన్నారు కదా, ఆ ఏశావులే, 7 సేవలే కాదు, ఏశావు అని ఆయనలే. ఆయన దేవుడు చెప్పినట్టుగా, యాకోబు ఏమో తల్లిదండ్రులు చెప్పినట్టు పోయి చేసుకున్నాడు. ఈ ఏశావు ఏమన్నా ఆయనకి ఇష్టం వచ్చేట్టు చేసుకున్నాడు. వాళ్ళు మాత్రం యాకోబుకి రిబ్కాముకి, ఇస్సాకుకి రిబ్కాముకి చుక్కలన్నీ చూపించారని ఉంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. కానీ ఒక్కొక్కసారి మనం తేడా పడతాం, మన ఆలోచనలు తేడా పడతాయి. కొంతమంది వ్యాపారాలు చేసి దెబ్బతింటారు, కొంతమంది ఎవరో చెప్పిన మాటను బట్టి చదువుకుంటారు, ఆ చదువంతా అయిపోయినప్పుడు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతుంటారు. ఏదో ఒక నీ సొంత ఆలోచనతో అడుగు వేసి చివరికి దాని ఫలితార్థం చాలా చేదైనప్పుడు ఈ బ్రతుకే నాకెందుకా అన్న పరిస్థితులు ఎదురవుతాయి. కానీ అప్పుడు నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటంటే, దేవా ఏదో నా బుద్ధి గడ్డి తిని నేను ఏదో నా జీవితాన్ని నీ మాట వినకుండా నడిచాను, ఇప్పుడు వస్తున్నానయ్యా, ఏం చేయమంటావు చెప్పు, నీ పాదాలు పట్టుకుంటున్నా,
భక్తుడు వాడుకున్నట్టుగా ఉన్నా పాటున చూచున్నా నీ పాద సన్నిధి కానీ ఏం వాడాలా? ఉన్నా పాటున చున్నాను నీ పాద సన్నిధి రక్షక. అంతకంటే మనకు రాదులే. హల్లెలూయా. పెద్దవాళ్ళ పాటలు ఎక్కువ పాడితే మళ్ళీ మనకు రాగాలు పోతాయి. ఆయన ఉన్న పాటున వస్తున్నాడు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. నేను కొన్ని జీవితాలు చూశాను బైబిల్లో కూడా. ఒక ఆమె ఉంది, ఎవరు? నయోమి. మొత్తం దేవుడి మాట వినకుండా వెళ్ళి కుమారులను కోల్పోయింది, భర్తను కోల్పోయింది. ఒకే ఒక కోడల్ని వెంట పెట్టుకొని మళ్ళా ఆ మోయాబు నుంచి బెత్లెహేముకు వచ్చింది. కానీ ఆమె చేసిన పని ఏంటంటే దేవుడిని వదిలిపెట్ల, మరలా దేవుడి దగ్గరికే వచ్చి ప్రాధేయపడింది. ఆశ్చర్యకరంగా మూడైపోయిన ఆ బ్రతుకుని దేవుడు తన చేతుల్లోకి తీసుకొని మరలా నయోమి జీవితాన్ని, రూతు జీవితాన్ని దీవించి బోయోజు అనే ఒక వ్యక్తి ద్వారా రూతు నయోమికి కోడలైద్ది, బోయోజు నయోమికి కొడుకు అవుతాడు. మరలా ఇశ్రాయేళ్ల సాంప్రదాయం ప్రకారంగా బోయేజు రూతును చేసుకొని మళ్ళా ఆ రూతులందు ఓబేదును కని, ఓబేదునందు యెషాయిని కని, యెషాయినందు రాజైన దావీదును కన్నారు. అంటే పతనమైపోయిన బ్రతుకే, హోప్స్ అన్నీ లేవికేం లేవు. కానీ దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేనేదో తెలిసి తెలియక నా బ్రతుకును అంధకారం చేసుకున్నా, కనీసం ఈ చివరి ఘట్టంలో నీ దగ్గరికి వచ్చా, ప్లీజ్ నా జీవితం మీద కనికరపడు అంటే దేవుడు జోక్యం చేసుకొని, మామూలు జోక్యం కాదండి, దేవుడు జోక్యం చేసుకొని, నా దగ్గరికి వచ్చావు కదమ్మా, పాడైన ఆ బ్రతుకును కూడా ఆశీర్వదిస్తానని ఆశీర్వదించి తరతరాలకు దీవెనకరమైన సంతానము ఆ నయోమి కుటుంబంలో నుంచే వచ్చేటట్టు దేవుడు చేశాడు. గట్టిగానే కొట్టొచ్చు. ఇప్పుడు ఇదంతా నేనెందుకు చెప్తున్నాను అంటే, నీ జీవితంలో ఎన్ని రాంగ్ స్టెప్పులు వేసావో నాకు తెలియదు. కానీ ఇప్పుడన్నా అడుగు వెనక్కి తీసుకొని, ఇప్పుడన్నా ఈ రోజైనా నీ మనస్సు మార్చుకొని, దేవా నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తానయ్యా, నీవు నన్ను నడిపించవు, నువ్వు నన్ను నడిపించాయా, నువ్వు చెప్పినట్టు వింటానయ్యా, నాకు సహాయం చేయి. నువ్వు చేయాల్సింది ఏమీ లేదండి పెద్దగా. భక్తులందరి దగ్గర మనం ఏందనుకుంటాం, ఏదో భక్తి నేర్చుకోవాలి, ఏదో నేర్చుకోవాలనుకుంటాం. కానీ భక్తులందరి జీవితాలు గమనిస్తే నాకు బాగా అర్థమైందని చెప్పనా, వాళ్ళు ఒక్కటే చేశారు, దేవుడు చెప్పిన మాట వినటానికి చెవినిచ్చారు. ఆ విన్నది ఎన్ని కష్టములైనా అనుసరించడానికి వెనుకాడలేదంతే. ఈ రెండే వాళ్ళు చేసింది. సమూయేలు ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు, మోషే ఏం చేశాడు, యెహోషువ ఏం చేస్తే ఏమీ చేయలే. వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా ఈ లోకాన్ని విసర్జించారు, దేవుడికి బ్రతుకును అప్పచెప్పుకున్నారు, నడిచారు, చరిత్రను సృష్టించారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని ఒకవేళ నువ్వు అంధకారం చేసుకున్నా, దేవుని దగ్గరికి రా. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఒక అద్భుతమైన కోణం ఏంటంటే, చేయాల్సినన్ని చేస్తారు, మళ్ళా వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటారు. వాళ్ళు చేయాల్సినన్ని చేస్తారు, దేవుడిని వదిలిపెడతారు, విగ్రహారాధన చేస్తారు, దేవుడిని వదిలిపెడతారు, మళ్ళీ ఆ దేవత అంటాడు, ఈ దేవత అంటాడు, పోతారు, ఆడ పొడు రాళ్ళు కొట్టుకుంటారు, మళ్ళీ వస్తారు, వచ్చి అయ్యా నువ్వు తప్పితేలేరయ్యా అంటే, ఆయన ఎలాంటి వాడంటే, ఆడపోయావుగా ఎడకపోయావుగా అనడు. ఎందుకంటే తండ్రి కదా, ఎట్టాగోలే నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడు, మరలా బాగు చేసుకుందాం, ఇది ఆయన మనస్సు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకొని నువ్వు అడగగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు, ప్రవక్తి అయిన దెబోరాను దేవుడు లేవనెత్తాడు. ఆమె హృదయంలో ఏ భారం ఉంది అంటే, ఈ ప్రజలను ఈ బంధకాలలో నుంచి విడిపించాలనే ఒక భారం. ఆ భారం ఏం చేసిందంటే ప్రార్థన చేసింది.
ఆ ప్రార్థన ఏం చేసిందంటే ఒక బారాకు అనే ఒక వ్యక్తిని ఆమె ప్రార్థించగా దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచి బారాకును పిలువనంపించి అతనితో ఇట్లను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండనొద్దకు రప్పించుము. అంటే 900 రథాలుండి బలము కలిగిన ఒక సైన్యం మీదకి బారాకు అనే ఒక వ్యక్తి, ఒక బలహీనుడే, ఆయన అంటాడు, అయ్యా అమ్మా, నా కుటుంబం ఏ పాటిది, నా బలం ఏ పాటిది, నేను ఎంతటి వాడను అంటాడు. కానీ నువ్వు చెప్తే వెళ్తానమ్మా తల్లి, నువ్వు చెప్తే వెళ్తా, నువ్వు దేవుడు ఏం చెప్తాడో అది చెప్తావు కనుక వెళతా, నా ప్రజలకు విడుదల వచ్చిద్దయ్యా, మన ఇద్దరం కలిసి దేవుని పిల్లలను విడిపించడానికి మనం పూనుకుందాం అన్నప్పుడు, అంతకుముందు పరిస్థితి ఏంది ఇశ్రాయేలు ప్రజలది అంటే, కొంతమంది అనుకోవచ్చు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరన్నా, వాళ్ళ గురించి మాకెందుకు చెబుతున్నావన్నా. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని మార్గములో నడిచేటువంటి, దేవుడు అబ్రహాము యొక్క వాగ్దానము ద్వారా అబ్రహాము సంతానమే ఈ ఇశ్రాయేలు, ఇప్పటికీ ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దాం. నీకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు కష్టం వస్తే ఏం చేస్తావు? అలాగే ఈ పిల్లలంతా ఎవరంటే అబ్రహాం పిల్లలు. వాళ్ళ కష్టం వస్తే వాళ్ళ పక్షముగా దేవుడు ఓ ప్రవక్తిని లేపాడు. ఆ ప్రవక్తి ఏం చేసిందంటే దేవునికి మొరపెట్టింది, అయ్యా వాళ్ళు కఠినముగా నా ప్రజల్ని హింసిస్తున్నారు, వారి చెర నుంచి విడుదల కావాలంటే బారాకు అనే ఒక వ్యక్తిని లేవనెత్తాడు దేవుడు. ఎవరిని? ఆ వ్యక్తి ద్వారా దేవుడు యుద్ధము జరిగించి ఆ బానిస బంధకాలను తెంచి మరలా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి గృహాలలో వారి ప్రాంతాలలో మరలా బానిస సంఖ్యలు తెంపబడి వారి దేశాలలో వాళ్ళు స్వతంత్రులై బ్రతకడానికి దేవుడు కృపనిస్తారు. అప్పుడు యెహోవాయే దేవుడని అప్పుడు మరలా వస్తారు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం కూడాను. కారణం ఏంటి అంటే, నేను ఇక్కడ చెప్పిన ఒక్క ముక్క, మనము దేవుని యొద్దకు రావాలి. వచ్చే మనలో ఏముండాలా? దేవుని మీద ఒక అచంచలమైన విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఒక్కటుంటే సరిపోదు, ఆ విశ్వాసాన్ని బట్టి మీరు కదలాలా. ఇప్పటి వరకు నీ జీవితంలో, ఈరోజు నేను కొద్ది మాటలే చెప్పి ముగిద్దాం అనుకున్నా, మళ్ళీ వెళ్ళాల్సింది ఉంది కాబట్టి, నీ జీవితంలో దేవుడు కదలాలి అంటే దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచి కదులు. విశ్వాసాన్ని దేవుని మీద నువ్వు ఉంచాలి, వెళ్ళాలి. నేను బైబిల్ గ్రంథంలో దావీదు గురించి మీకు తెలుసు. చాలామంది భక్తులు, నేను కొన్నిసార్లు చెప్పాను, మరలా అవే చెప్తున్నాను అనుకోకపోతే మరొకసారి చెప్తాను. ఒకసారి అందరం కలిసి గట్టిగా స్తోత్రం చెప్దాం. గట్టిగా చెప్దాం. మరొకసారి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఒకానొక టైంలో, ఒకానొక సందర్భంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నాగేశ్వరరావు. ఆయన ఒక బహు విగ్రహారాధికుడు. ఎంతోమందికి దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, అంతా బాగుంటే ఆకాశానికి ఎత్తిద్ది, ఏమాత్రం తేడాపడ్డా పాతాళానికి తీసుకెళ్ళేది. పాపం రియల్ ఎస్టేట్లో నష్టపోయాడు. అప్పులు వాళ్ళందరూ, ఈయన అక్కడప్పులు తెచ్చి కొన్నాడు, రేటు వస్తే అమ్మి ఇద్దాంలే అని. రేటు రాలా, ఉన్న రేటు పోయి ఆయన తెచ్చిన దానికంటే కూడా చాలా తక్కువ రేటుకి అమ్మాల్సి వచ్చింది. అన్నీ అమ్మినా కూడా అప్పులు పోలా. అప్పులు ఇంటికి వస్తుంటే భార్య అంది, ఎందుకయ్యా మాకు ఈ స్వాప్ నీ వల్ల, నువ్వు బతికినోడివి కాదు చచ్చినోడివి కాదు అంది భార్య. అన్నీ బాగున్నప్పుడు భార్య ఎలా ఉంటుంది? భర్త అయినా అంతే, భార్య అయినా అంతే. అన్నీ బాగున్నాయి అనుకో, నా భార్య అంటాడు, కొంచెం మంచంలో పడదనుకో, ఏందో ఈ అమ్మాయికి నేను ఎదురు వస్తుంది అంటాడు. భర్త అయినా అంతే, భార్య అయినా అంతే. ఆ మాట అనగానే ఆయనకి మనసు చిముక్కుమని, మంచిగా బ్రతికాను, నా భార్య ఇలా అంది, పిల్లలు కూడా లెక్క చేయట్లా, నేను ఉండకూడదు ఇంట్లో అని అక్కడి నుంచి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. వైజాగ్లో తన ఫ్రెండ్ ఉంటే, ఇతనిది ఏమో నెల్లూరు ప్రాంతం, అక్కడ నుంచి వైజాగ్ ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకంటే నేను ఇంక ఈ మధ్యలో ఉండకూడదు, అప్పులోళ్ళు వస్తారు, వీళ్ళు ఏదో ఒకటి అంటారు, ఈ బాధ నేను భరించలేనని వైజాగ్ ప్రాంతానికి వెళ్ళి ఒక ఫ్రెండ్ ఇంట్లో, అతను ఫ్రెండ్ ఇంట్లో ఒక 5 రోజులు ఉన్నాడు.
ఫ్రెండ్ భార్య అంది, ఏమండి ఇతను వెళ్ళడా ఇంకా అంది. వెళ్ళడా? మా పాపం పరిస్థితి బాగలేక వచ్చాడులే, కొన్ని రోజులు ఉంటాడులే అంటే ఆయన విన్నాడు ఆ మాటలు. ఓకే, వీళ్ళకు నేను భారంగా ఉన్నాను, ఎందుకు ఉండాలా, వద్దు అని బ్యాగ్ తీసుకుని వెళ్తున్నా లేరా అని చెప్పి వచ్చాడు. అరే ఉండరా అన్నాడు. లేదు లేరా, 5 రోజులు ఉన్నాను, ఇంకెక్కువ ఉంటాం మర్యాద కాదు లేరా, నేను వెళ్తాలే, మళ్ళీ ఇబ్బంది అయింది, వెళ్తే ఇంకో చోట ఉంటాలే అని బయటకు వచ్చాడు. ఆలోచించాడు, నాలాంటి వాడు బ్రతకటం అనవసరం. ఆయన ఏం చేశాడు? మాలలు వేశాడు, 40 రోజులు మాలలు వేశాడు, ఎంతోమందికి అన్నం పెట్టాడు, ఎన్నో గుళ్ళు కట్టించాడు, తన డబ్బు ఎన్నో విధాలుగా దేవతలు దేవుళ్ళు అనబడిన వారికి ఖర్చు పెట్టాడు. బయటకు వచ్చి ఆలోచించుకున్నాడు, ఇక నేను బ్రతకొద్దు అని మొత్తు బిళ్ళలు స్వీకరించి, మొత్తు బిళ్ళలు తీసుకొని, అప్పట్లో మొత్తు బిళ్ళలు దొరుకుతాయి, ఒక్కో కొట్టుకాడికి వెళ్ళాడు, ఒక నాలుగు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకున్నాడు. అవన్నీ ఒక పొట్లం కట్టుకున్నాడు, పొలిసి ఒక పొట్లం కట్టుకున్నాడు. వైజాగ్లో ఒక సముద్ర పోటుకి వెళ్ళి ఆ బీచ్లో కూర్చొని తన గతమంతా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. గతమంతా జ్ఞాపకం చేసుకుంటా, నేను చాలా బాగా బతికాను, నా ఇంటికి వచ్చిన వాడికి ఏది తక్కువ కాకుండా పెట్టి పంపించాను, కానీ ఈరోజు ఇక్కడ చచ్చిపోతే నా శవాన్ని కూడా గుర్తుపడతారో లేదో అని గతాన్ని ప్రస్తుతాన్ని తలపోసుకొని కన్నీళ్లు గారుస్తూ ఒక మాట అన్నాడు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నేను ఈరోజు పడుతున్న ఈ వేదన, ఈ బాధ చూస్తున్నావా? ఎన్ని చేశాను నేను నీ కొరకు. అసలు దేవుడు అనేవాడు ఉంటే నాతో ఒక్కసారి మాట్లాడొచ్చు కదా, నా గుండె గాయమైంది కదా, ఒక్కసారి ఉన్నవాడెవడైనా ఉంటే దేవుడు అనేవాడు మాట్లాడవచ్చు కదా అని గతాన్ని తలపోసుకొని అక్కడ ఏడుస్తున్నాడు. ఇంకా బిళ్ళలు వేసుకోలేదు. గ్యాప్ ఎంత ఉందంటే ఆయన అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచన సాగుతూ ఉంది. వైజాగ్లోనే గాజువాక అనే ప్రాంతంలో ఒక దైవజనుడు సేవ చేస్తాం, పాత గాజువాకలు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. బాబు, నువ్వు ఒక్కసారి లేచి పలానా ప్రాంతానికి వెళ్ళు నాయన అని. ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఎందుకు నాయన అంటే, నువ్వు పద వెళ్ళు, నీతో పని ఉంది అంటే. ఆ ప్రార్థనలో ఉన్న వ్యక్తిని దేవుడు ప్రేరేపించి బండి తీసుకొని కదిలాడు. అక్కడికి ఎప్పుడు వెళ్ళైనా ఈయనకి ఆ గాజువాక నుంచి ఆ బీచ్ ఏరియాకి వెళ్ళాలంటే దాదాపు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తానికి అంత దూరం ప్రయాణం చేసి వెళితే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. వెళుతూ ఉంటే ఒక చోట దేవుడు ప్రేరణతో ఆపి దేవుడు చెప్తున్నాడు, ఒకసారి అటువైపు చూడు అంటే. ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, అతను చాలా బాధలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడు, నేను పంపించానని చెప్పు, నువ్వు ఎరిగిన సత్యం అతనికి చెప్పు, అతను చేస్తున్న నిర్ణయాన్ని మానుకోమని చెప్పు అన్నాడు. అతను ఏ నిర్ణయం చేస్తున్నాడో ఈ సేవకుడికి తెలియదు. కానీ దైవ సేవకుడు అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అయ్యా, నీ పేరేంటి అన్నాడు. నువ్వెవరయ్యా అన్నాడు. నేను ఎవరో తర్వాత చెప్తాను, కానీ నీ పేరేంటి? నా పేరు నాగేశ్వరరావు అండి. నువ్వేమి అనుకోకపోతే, పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుని అనుకోకపోతే ఒక మాట దేవుడు చెప్పమన్నాడు. ఆయన అన్నాడు, దేవుడా? ఏ దేవుడు? దేవుడు నీతో ఒక మాట చెప్పమన్నాడయ్యా. నువ్వేదో ఒక నిర్ణయం చేయబోయావంటే ఇప్పుడు అది నీకు ప్రమాదకరమైన నిర్ణయం, అది నీ జీవితం ముగించుకునే నిర్ణయం, దాన్ని ఆపమని చెప్తున్నాడు నా దేవుడు. ఆలోచించాడు కాసేపు. నేనే నిర్ణయం తీసుకున్నాను, నీకెట తెలుసు అన్నాడట. నాకు తెలియదు కానీ దేవుడు పంపించాడు బాబు, నువ్వేదో తీసుకున్న నిర్ణయం నాకు తెలియదు కానీ దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రేరణలో ఒక మాట వచ్చిందట. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా అయితే, నువ్వు చావాలనుకుంటున్నావు, ఆ చావొద్దని నా దేవుడు చెప్తున్నాడు అన్నాడు. నేను చావాలనుకున్నానని నీకెవరు చెప్పారయ్యా అన్నాడట. నువ్వు చెప్పు, చావాలనుకున్నావా లేదా? నా దేవుడు అబద్ధం ఆడాడు అన్నాడట. అప్పుడు ఏడుస్తా, చిన్న పిల్లవాడు వెళ్ళి ఏడుస్తా చెప్పాడంట, అయ్యా నువ్వు ఎవరివి? చూస్తానికి ఉన్న మామూలు మనిషిలా ఉన్నావు, ఒక యోగివి కాదు, ఒక సాధువు కాదు, నీకు ఎట్లా తెలుసు నేను చనిపోతున్నానని?
ఈ ప్రయత్నం చేసి నీకు ఎవరు చెప్పారంటే అప్పుడు చెప్పాడు, అయ్యా నేను ఒకప్పుడు అన్యుణ్ణే, కానీ నేను సృష్టికర్తను కలుసుకున్న ఆ సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడికి నీ దగ్గరికి నడిపించాడు, నన్ను నీ దగ్గరికి నడిపించాడయ్యా. ఆయనకు అర్థమైపోయింది, నువ్వేమడిగావో దేవుని నాకు తెలియదు, కానీ ఆ ఉన్నవాడు నన్ను నీ దగ్గరికి పంపించాడు, నీ ప్రయత్నం మానుకో, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, అనేకులకు దీవెనకరంగా నిన్ను చేస్తానని నా దేవుడు చెప్పమన్నాడు. చెప్పాను, ఇక నీ ఇష్టం. పోయినసారి ఎవరి గురించి చెప్పాను? ప్రవక్తల గురించి చెప్పినట్టున్నాను కదా. పోయిన ఆదివారం ఎవరి గురించి చెప్పాను? ప్రవక్తలు ఏం చేస్తారని చెప్పాను? గతించిన దాన్ని, భవిష్యత్తుని, రెండు తలంపుల మధ్య ఉన్నవారిని, గుర్తుందా లేదా? గుర్తుంది కదా. నాకు గుర్తుంది, అందుకని మీకు గుర్తుంది లేదని చెప్తున్నా. ఒక ప్రవక్తగా, ఒక దైవజనుడు, ఒక దేవుని ఆధీనంలో ఉన్న వ్యక్తులను దేవుడు నడిపించాడు. అలాగ కొన్ని సందర్భాల్లో నన్ను కూడా నడిపించాడు. ఒకసారి మా వదిన వరుస అవుతుంది, వదిన వరుస అవుతుంది. అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, పెద్ద కుమారుడు. ఫోన్ తీయట్లేదు, ఫోన్ కలవట్లేదు. నేను ఎప్పుడు మా అమ్మ కానీ మా ఆవిడ కానీ లేకపోతే నేను లోపలికి రమ్మను ఎవరిని. ఎందుకు ఆడవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు లోపలికి రమ్మంటాం, చుట్టమైనా కానీ రమ్మనను. కానీ ఆ రోజు ఎందుకో మా వదిన మొహం చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. దేవుడు ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఆమెతో మాట్లాడు అని. నేను మామూలుగా అయితే ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడిని. ఆ వదిన మా అమ్మ లేదు అంటే, మామూలుగా ఆమె అత్త అయితే మా అమ్మ ఆమెకు అత్త అవుతుంది కాబట్టి అత్త లేదు వదిన, అత్త బయటికి వెళ్ళిందని చెప్పి వెళ్ళిపోయేవాడిని. కానీ ఆ రోజు ఎందుకో ఆమె అన్యురాలు, దేవుణ్ణి పూర్తిగా విశ్వసించిన ఆమె. ఈ ప్రార్థన అయితే అప్పుడప్పుడు చేయించుకుంటుంది. వదిన లోపలికి రా కూర్చో అని, ఏంటి వదిన బాగున్నావా ఏంటి అని అడుగుతా ఉంటే ఆమెతో నేను మాట్లాడుతూ ఉండి ఆమె అన్నదయ్యా, అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, రావట్లేదు, ఫోన్ కూడా తీయట్లేదంటే మామూలుగా నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ఫోన్ నెంబర్ చెప్పొద్దు అన్న. ఫోన్ నెంబర్ చెప్పని నేను నెంబర్ నొక్కి ఫోన్ చేసి, అయ్యా నేను బాబాయ్ని మాట్లాడుతున్నాను, ఎక్కడున్నావు? ఆమె ఆశ్చర్యపోతుంది. ఇన్నాళ్ళ బట్టి ఫోన్ తీస్తుంటే తీనివాడు ఇప్పుడు ఎలా తీశాడు? మాట్లాడు అమ్మతో అని చెప్పాడమ్మా, నేను బాగానే ఉన్నాను, నా పని ముగించుకొని వస్తాను నేను త్వరలోనే అన్నాడు. అదంతా అయిపోయిన తర్వాత నాకు చెప్పిందని చెప్పనా, నేను ఎక్కడికో చోటకి వెళ్ళి చచ్చిపోదామని వెళుతున్నా, కానీ ఎందుకో ప్రేరణ వచ్చి ఇటువైపు వచ్చా, ప్రేరణ కలిగి ఇటువైపు వచ్చా. అమ్ముంటే ఛార్జీకి డబ్బులు తీసుకొని ఎటో కటు వెళ్ళిపోయి నా జీవితాన్ని ముగిద్దామనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు మేలు చేశాడయ్యా. నా బిడ్డ ఫోనే తీయలేదు, ఏమైపోయాడు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను వాడుకొని నా బిడ్డతో నన్ను మాట్లాడనిచ్చాడు. నా బిడ్డ మరలా చిత్రం ఏంటంటే, ఆ తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి పెళ్లి కూడా నేనే చేశాను. అంటే ఎచ్చుల కోసం చెప్పట్లా, గాడిదని కూడా వాడుకుంటాడు, ఈ గాడిదని కూడా చాలా సందర్భంలో వాడుకున్నాడని చెప్తున్నా అంతే. హల్లెలూయా. కొంతమంది చెప్పారు, అన్న ఆ సమయంలో నువ్వు వచ్చావు కదా, ఆ రోజు నేను చాలా వేదనలో ఉన్నానన్న, ఆ రోజు నువ్వు రాకపోతే నా ఆలోచన ఎలా ఉండేదో చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. ఏమో ఒక్కోసారి ఆత్మ ప్రేరణలో వెళుతూ ఉంటాం. హల్లెలూయా. అలాగే ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడి వచ్చాడు. తర్వాత అతను ఈ దైవజనుడిని కలుసుకోవటము, మారు మనసు పొందటము, తర్వాత తను ఒక వర్క్ నేర్చుకోవటము, తర్వాత కాలక్రమేణా ఆ వర్కులో ఆయన అభివృద్ధి చెందటము, సొంత కంపెనీ పెట్టుకోవటము, తర్వాత భార్య పిల్లలు రావటము. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన క్రింద ఒక 150 మంది 200 మంది బ్రతుకుతున్నారు. జీవితం ముగిద్దాం అనుకున్నాడు, కానీ ఆ జీవితాన్ని వెలిగించి అనేకులకు వెలుగుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యం? మనుషులకు సాధ్యం కాదు, నేను సృష్టించిన దేవునికి సాధ్యం. ఈరోజు ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చి కూర్చున్నారో నాకు తెలియదు, కానీ దేవుడైతే సూటిగా నీతో చెప్తున్నాడు, నీవున్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దయ్యా, నేనున్నాను కదా, నాకు నీ హృదయంలో కొంచెం చోటు, నేను చేయడానికి, నీ జీవితంలో కదలడానికి నీవు నాకు అవకాశం చాలు.
నేను నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దావీదు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి. గొల్యాతు అనే వాడితో యుద్ధం చేయడం అనేది, బలాఢ్యులతో యుద్ధం చేయడం అనేది ప్రాక్టికల్గా ఎప్పుడు తెలియదు. కానీ దేవుని ఆత్మతో యుద్ధరంగంలోకి వెళ్ళాడు. ఏమీ తీసుకోకుండా వెళ్ళాడు. అన్నీ ఉన్నవాళ్ళు, సౌలు రాజు, అన్నీ ధరించుకొని ఉన్నవాడు, కానీ ఏమీ చేయలేక మూలన కూర్చుంటే, ఏమీ ధరించుకోకుండా ఒక బాలుడు దాదాపు 13, 13, 14 అడుగులు ఎత్తున్నవాడి మీదకి 4-5 అడుగులు ఉన్నోడు పోతున్నాడు యుద్ధరంగానికి. ఆ శత్రువు చూసి అంటాడు, ఒరే నేను కుక్కను అనుకున్నావు అంటారా, రాయి తీసుకుని వస్తున్నావు, అరే నువ్వేంద్రా నా మీదకి వస్తున్నావు, అసలు నువ్వెంత కాకులకు గద్దలకు ఇసిరేస్తారు అంటాడు శత్రువు. కానీ ఈ దావీదు ఏమన్నాడు తెలుసా, నేను వస్తుంది నా బలంతో కాదురా అయ్యా, యెహోవా పేరిట నీ మీద యుద్ధానికి వస్తుంది. నా పక్షం, నువ్వు నన్ను చూస్తున్నావు, నా వెనకున్న దేవుణ్ణి చూడటం లేదు, నా దేవుడు నాకు జయమిస్తాడు. ఏం చేశాడండి దావీదు? కనీసం ఇశ్రాయేల్ సైన్యంలో ఇలా వెంట్రుక పట్టుకుని నుంచుంటే గురి చూసి ఒడిసీల కొట్టగలిగిన వాళ్ళు 500 మంది కంటే ఎక్కువ ఉన్నారు. గురి చూసి వెంట్రుకను కూడా మిస్ అవ్వకుండా కొట్టేవాళ్ళు ఉన్నారు. మరి దావీదు, ఆ మనగాళ్ళందరూ కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకి ఆలోచన రాలా. అరే వాడి నుదుటిన కొంచెం ఖాళీ ఉంది, ఒడిసీలతో కొట్టేసి చంపేయొచ్చని ఒక్కడికి కూడా ఆలోచన రాలా. దావీదుకు కూడా ఆలోచన రాలా. అదే నన్ను అంట, దావీదు కూడా ఆలోచన రాలా. ఏమీ తీసుకోకుండా పోతుంటే దేవుడు కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఒడిసీలను, రాళ్లను, 5 నున్నని రాళ్ళను తీసుకొని ఒడిసీలను తీసుకొని వెళతా ఉన్నాడు. వెళతా ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది ఏంటంటే, దూరంగా ఉండి దగ్గర కూడా ఆ ఒడిసీలలో ఒకే ఒక్క రాయేశాడు. గిరా 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 తిప్పి ఒక్కసారి వదిలాడు. నాకు తెలిసి ఎన్ని వంకట్రింకలు పోయినా దేవుడు ఆ రాయి ఎక్కడికి వెళ్ళి తగలాలో దేవుడికి తెలుసు కాబట్టి కరెక్ట్గా పోయి వాడి నుదిటిన వచ్చింది. వాడు వాస్తవంగా వెనక్కి పడాలా, కానీ ముందుకు పడ్డాడు. నేను అనుకుంటాను, రాయి ముందు తగిలింది కదా, ఇక్కడ తగిలింది కదా, ఏడబడాలా, వెనక్కి పడాలా, రైటా కాదా? ఇలా తగిలినప్పుడు ఇరుచుకుని వెనక్కి పడాలా. విచిత్రం ఏంటంటే వాడు ముందుకు పడ్డాడు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇటు నుంచి రాయి తీసుకుని ఆయన కొట్టాడు. ఎవరు? దావీదు. వెనక నుంచి ఎవరు కొట్టుంటారు? ఇంకా నాకు అర్థం కాదంటే, శత్రువు వాడు కనపడతానికి చాలా గంభీరంగా ఉంటాడు, ఏమి చేయలేడు. నువ్వు భయపడి సావడం తప్ప ఏముండదు. రాత్రి చెప్పాగా గిద్యోను గురించి. గిద్యోను అబ్బో ఇంత గొప్ప సైన్యం అని భయపడ్డాడు. ఆడబోతే ఉంది, గిద్యోను దెబ్బకు వాళ్ళు భయపడతా కూర్చున్నారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ కలిసి. దావీదు ముందుకు రాయేశాడు, వెనక నుంచి దేవుడు కొట్టాడు. దగ్గరగా పోయి వాడి కత్తితో వాడినే వేనం చేశాడు. నాకు అర్థం కాదు, డాలు ఉంది వాడి చేతిలో. ఎవరి చేతిలో ఉంది డాలు? గొల్యాతు చేతిలో లేదు, పక్కనోడికి ఇచ్చాడు. వాడికి పన్నోడు ఒకడున్నాడు. నాకు అర్థం కాదు, తను యుద్ధానికి వచ్చినప్పుడు డాలు ఎవరి చేతిలో ఉండాలా? ఈడి కదా అడ్డం పెట్టుకోవాలి. వాడికి ఒక పనివాడు ఆ డాలు మోయటానికి. వాడికి ఏమో ఒళ్ళంతా ఎచ్చులు, దావీదుకి ఏమన్నా దేవుణ్ణి బట్టి అతిశయం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీవే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. హల్లెలూయా. దేవునిని బట్టి నువ్వు ఏదైనా చేయి. బైబిల్లో ఒక మాట ఉంది, పెంట కుప్ప మీద నుంచి
బీదలను పైకెత్తువాడు. నువ్వు నీ బలాన్ని ఎప్పుడూ చూడొద్దు, నీ సామర్థ్యాన్ని చూడొద్దు, ఏమీ చూడొద్దు. నీ మీదకు వచ్చేవాళ్ళు బలవంతులు కావచ్చు, లేక నీవున్న పరిస్థితులు చాలా కఠినమైనవి కావచ్చు, కానీ నువ్వు ఆశ్రయించిన దేవుడిని నువ్వు నమ్మగలిగితే, దేవా నేను నిన్ను ఆశ్రయించాను, అది నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, అది రోగం కావచ్చు, అప్పు కావచ్చు, సమస్య కావచ్చు, శత్రువులు నీకంటే బలవంతులు నీ మీద యుద్ధానికి రావచ్చు. రకరకాల యుద్ధాలు జరుగుతాయి, మానసిక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిలో జయమిచ్చి విజయ పదంలో నేను నిలబెట్టగలడా. హల్లెలూయా. ఈరోజు ఆనాడు దెబోరాని వాడుకొని ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేశాడు. ఈరోజు దేవుడు ఈ మాటలు, ఆ దెబోరాకి తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటానని, ఆమె ఆశ్రయించినట్టుగా నువ్వు కూడా దేవుడిని ఆశ్రయించగలిగి, ఆమె దేవుడి మీద నమ్మకం ఉంచినట్టుగా నువ్వు కూడా దేవుడి మీద నమ్మకం ఉంచితే, వాడు శత్రువు ఎంత బలవంతుడైనా నీ పక్షముగా ఆయన కదులుతాడు. మనం చేయాల్సింది ఏమీ లేదండి. ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకమైనవి నీలో ఉన్నాయా, శత్రువు అంటాడు నువ్వెట్లా యోగ్యురాలివి, నువ్వెట్లా యోగ్యుడివి, నీలో ఇన్ని లోపాలు ఉన్నాయి, ఇన్ని అవిధేయతలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా నువ్వు తేడాగా బ్రతికావు, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, నువ్వు అయోగ్యుడివి, దేవుడు వినడానికి నీ మనవి అన్నాడు అనుకో, నువ్వు చెప్పాల్సింది ఏంది, నేనైతే ఒకటే చెబుతాను, నేను అయోగ్యుడిని నేను వాడికి చెప్పను, కానీ నాకు ఈ మాటలు నువ్వు అయోగ్యుడు అని చెప్పినోడికి చెప్పను. కానీ ఇప్పుడు అయోగ్యుడు అని ఎవరు అంటున్నాడు, శత్రువు అంటున్నాడు. నేనేమంటానో చెప్పనా, నీకు నేను యోగ్యుడినో అయోగ్యుడినో చెప్పుకోవాల్సిన అవసరం నాకేంటి, నేను అవసరమైతే దేవుడి దగ్గరికి వెళతా, అయ్యా నేను తేడాగాడినే, నాలో ఈ లోపాలు ఉన్నాయి, కానీ నాకు నువ్వేం దిక్కయ్యా, నా దోషాలు నీ రక్తముతో కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ చేతుల్లోకి తీసుకొని నువ్వు వెళ్ళి ఆయన దగ్గర సాగిలపడు. శత్రువు నిన్ను కృంగతీయడానికి నువ్వు అర్హుడువు కాదని చెప్తుంటే, ఆ శత్రువుతో నువ్వు వాదన పెట్టుకుంటే ఏం లాభం. ఇప్పుడు శత్రువు వచ్చాడు, నీలో ఈ లోపాలు ఉన్నాయి అన్నాడు, ఈ అవిధేయతలు ఉన్నాయి అన్నాడు, నిన్ను కృంగతీసే మాట అక్కడ వాడాడు, నువ్వు వాడితో మాట్లాడటం మొదలుపెట్టావు అనుకో, అవును నాలో ఈ లోపం ఉంది, అవును ఈ లోపం ఉంది అనుకుంటా కూర్చుంటే లాభం వచ్చిద్దా. అవిధేయత జరిగిపోయిందా, అయిపోయింది, ఏదో అయిపోయింది, వాడితో లాలూచి పెట్టుకుంటే వాడి మాటలు వింటా ఉంటే వచ్చిద్దా ఏమైనా. నువ్వేం చేస్తే జరిగిద్ది, ఏం చేయాలి, నువ్వు ఆ మాటలు తీసి అవతల పడేసి నీతో నాకెందుకు రా వాదన, నేను పోయి దేవుని దగ్గర కూర్చుంటా, కనికరిస్తే కనికరిస్తాడు, అవసరమైతే మా నాన్న ఒక దెబ్బ కొడతాడు, అవసరమైతే నిమిషం మాత్రము నేను విడిచినను మరలా గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తానంటాడు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో. కోపం వచ్చింది, ఒక దెబ్బ కొట్టా, కానీ మళ్ళీ నేనే చేరదీస్తా అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. కోపం వచ్చి కొట్టినా కూడా, ఇప్పుడు పిల్లోడి మీద కోపం వచ్చిందంటే తల్లికి సరిసి ఒక బాధిద్ది, ఒక బాధుడు బాధిద్ది, అంతేగాని వాడు కొట్టితే ఆడుకోతాడు చెప్పండి. చిన్న పిల్లోడిని కొడితే ఆడుకోతాడు చెప్పండి. చిన్న పిల్లోడిని కొడితే వాడు ఇల్లు వదిలిపెట్టి నాకు అసలు తల్లిదండ్రులు వదిలిపోతాడా, మరలా వాడు కొడుతున్నా కూడా కొట్టి నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళే చుట్టేసుకుంటాడు. వాడు ఏందిరా అంటే వాడికి నువ్వు తప్పితే ఇంకో లోకం తెలియదుగా. మరి వాడు ఇంకా నువ్వు కొట్టబోతుంటే పెద్ద పెట్టిన ఏడుస్తాడు. అప్పుడు నీకు అనిపించారే ఏదోలే తెలియక చేసాడులే, అనవసరం కొడుతున్నాయన్ని అని మళ్ళీ నువ్వే గుండెలకు హత్తుకుంటావు, భుజాన్ని వేసుకుంటావు. అవసరమైతే అంతకుముందు కొనిపెట్టనన్నీ కూడా హోటల్కి వెళ్ళో లేకపోతే బేకరీకి వెళ్ళో వాడికి ఏం కావాలో అన్నీ ఇప్పిస్తావు. దేవుడు కూడా ఒక తండ్రిగా నీకే ఈ మనసు ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు కూడా నీ లోపాలను అంటే ఒప్పుకొని, దేవా పొరపాటు అయిపోయిందయ్యా, శత్రువుతో కాదు దేవుని దగ్గర కూర్చొని కన్నీరు గారు, అయ్యా అవసరమైతే ఉపవాసం ఉండి కన్నీరు గార్చు, అయ్యా నా అతిక్రమాన్ని క్షమించు, నా దోషాన్ని క్షమించు, నన్ను దాటిపోవద్దు, నా మీద కనికరపడు, జాలిపడు, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా అని అడుగు. ఆయన ఖచ్చితంగా నీ బ్రతుకులు అడుగు పెట్టాడా, నీ దారిద్ర్యం మొత్తం తీసివేయగలిగిన శక్తివంతుడు ఆయన. నీ దరిద్రం అంతా పోయింది. ఆయన ఏమేం చేయాలో చెప్పొచ్చు. దేవుడు మన పాపమును క్షమించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి నీ పాపమును తొలగించడానికి తన ప్రశస్తమైన రక్తమును నీ కొరకు కార్చాడు. నీ పాపం నీ నెత్తిన మోయడానికి కాదు, నీ పాపాన్ని నువ్వు తొలగించుకోలేవని ఆల్రెడీ ఆ పాపాన్ని కడగడానికి తన రక్తాన్ని చిందించాడు. నువ్వు చేయాల్సిన పనేం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళయ్యా ఒప్పుకొని విడిచిపెడతామే నీ పని.
ఒప్పుకొని ఆయన దగ్గర దిద్దుకుంటే ఆయన నీ బ్రతుకులు అడుగు పెడతాడు, నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు. జక్కయ్య అనే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి తన బ్రతుకుని మార్చుకుంటే తన ఇంటి అడుగు పెట్టాడు. శపితమైన ఆ ఇంటిని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో దేవునికి కొంచెం చోటు ఇచ్చి ఆయన మాటకు లోబడి, దేవా ఇదిగో ఏది ఏమైనా నీ పాదాలు వదిలిపెట్టనయ్యా అని ఒక గట్టి తీర్మానం చేసుకొని, నా జీవితంలో నువ్వు కదులయ్యా అని ఈరోజు అవసరమైతే ఉపవాసం ఉండైనా, కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటుంటే ఉపవాసం ఉండైనా దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నా జీవితంలో కదులయ్యా. నువ్వేదైనా ఒక ప్రయత్నం చేయబోతున్నావా, ఉపవాసం ఉండే దేవుని పాదాలు పట్టుకుని నువ్వు కదులయ్యా, నా ప్రయత్నాన్ని సఫలపరచని అడుగు. ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మోకరిద్దాం, ఒక్కసారి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరము కలిసి మోకరించి దేవుని పాదాలు పట్టుకున్నా. నేను ఎన్నో సాక్ష్యాలు ముందు ఉంచాను. కడుపులో గడ్డ ఉంది, వస్తాను అన్న వైద్యుడు రాలా. ఆపరేషన్ చేయడానికి పూనుకున్న డాక్టర్లు సగం డాక్టర్లు అయితే చేయటానికి పూనుకున్నారు, కానీ వల్ల కాలా. కానీ నాయనమ్మ వెళ్ళి మొరపెట్టింది, దేవా మేము యోగ్యులమని రాలేదు, నువ్వు చెప్తే వచ్చామయ్యా హాస్పిటల్కి. నీవు కదులయ్యా అంటే మామూలుగా దేవుడు ఎవరు రానిస్తాడు. అందుకని ఆయన ఏ డాక్టర్ అయితే రానని చెప్పాడో ఆ డాక్టర్ రూపంలో ఆయన వచ్చి వైద్యము చేసి బ్రతికించి వెళ్ళాడు. దీనిని బట్టి నీకు అర్థం కావాలి, నువ్వెంత గొప్పోడు నీ ప్రార్థన ఆలకించడు. నేను పెద్ద పరిశుద్ధుడని నీ ప్రార్థన ఆలకించడు. నువ్వెంత దీనురాలవై ఆయన దగ్గరికి వస్తావో, ఎంత దీనుడవై వస్తావో. నేను ప్రార్థనాపరురాలి అన్న వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు ఆలకించకపోవచ్చు. నాకు అన్నీ తెలుసు కనుకున్న వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వినకపోవచ్చేమో, కానీ నాకేమీ తెలియదయ్యా, నీ పాదాల దగ్గరకు వచ్చాను, నన్ను దాటిపోవద్దయ్యా అని నువ్వు అడగగలిగితే ఆయన ఖచ్చితంగా నేను దాటిపోయేవాడు కాదు. నేను దాటిపోడు నా దేవుడు. దాటిపోబోకయ్యా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దేవుడు దాటిపోడు. నిన్ను అడుగు, దేవుడు అడుగు. దైవజనులు అయితే తన జీవితాన్ని గురించే పాడుకున్నాడు. కన్నీళ్లలో ఉన్నప్పుడు దేవుణ్ణి సమీపించిందే పాటగా రాసుకున్నాడు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, ప్రార్థన చేస్తావా? దేవా, దెబోరా ఇశ్రాయేలు ప్రజల గురించి, దెబోరా అని ఆమె రాకమునుపు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 40,000 మంది ఉన్నారట, ఒక్క ఈటె లేదట, ఒక డాలు లేదట. అంటే అంతమంది యుద్ధానికి వెళ్ళడానికి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నారు. కానీ దెబోరా మొరపెట్టింది, రథాలు ఉన్నవాడి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి డాలు ఈట లేనివాడు కూడా వెళ్ళి రథములు ఉన్నవాడిని జయించి విజయోత్సవంతో తిరిగి వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఏమీ లేదు,
దేవుడొక్కడు కదిలాడు వాళ్ళ పక్షముగా. దేవుడొక్కడు కదిలాడు. ఈరోజు నువ్వు నీ స్థాయి చూడొద్దు, నీ అంతస్తు చూడొద్దు. దేవా, నా జీవితంలో కదులయ్యా, నా కుటుంబంలో కదులయ్యా, నా వ్యక్తిగత జీవితంలో నువ్వు కదులయ్యా. నా బ్రతుకులో ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చయ్యా. నా బ్రతుకులో ఉన్న దుఃఖాన్ని నా బ్రతుకులో ఉన్న దుఃఖాన్ని ఆనందకరంగా మార్చు ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నా బ్రతుకులో ఉన్న సమస్త దుఃఖమును తొలగించేయాలి. దేవుని పాదాలు పట్టుకుందామా? దేవుని పాదాలు పట్టుకుని అడుగుదామా? అందరం ప్రార్థనలో ఉందాం. ఒక్కసారి అడుగుతావా? దేవుణ్ణి అడుగుతావా? నన్ను దాటిపోవద్దు నాయన, ఈరోజు నాతో మాట్లాడావు. వచ్చి విని వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు, కానీ విన్న మాట చొప్పున ఆ బ్రతుకుల్లో కదిలిన దేవుడవు, వారి జీవితాల్లో కదిలిన దేవుడవు, వారి పక్షముగా కార్యములు చేసిన దేవుడవు. నా బ్రతుకులో కూడా అడుగు పెట్టాయా? నా బ్రతుకులో నేను అనుభవిస్తున్నా ఈ వేదన కూడా తీసివేయ్యా. నీ ఇంటి వారిలో ఎవరికి మారని వారు ఉంటే అడుగు. నువ్వేది అడుగుతావో దేవుని అడుగు. అన్నా, నా పెళ్ళై సంవత్సరాలు అయిపోతుంది, గర్భఫలం లేదా? అడుగు, విశ్వాసంతో అడుగు. ఎందుకు చేయడు? నువ్వు నమ్మకంతో అడుగు దేవుణ్ణే. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? సంవత్సరాలు గడిచిపోతున్నాయన్నా, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావట్లేదు. అడుగమ్మా, దేవుడు చేస్తాడు. విశ్వాసంతో నమ్ము. మనం అడుగుతాం కానీ నమ్మం. విశ్వాసంతో నమ్మి చేశాడు అనే విశ్వాసాన్ని వ్యక్తపరచలేం. యేసయ్య ఒక మాట ప్రతి ఒక్కరితో అన్న మాట ఏంటంటే, ఇది చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? నేను నమ్ముచున్నానంటే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అన్నాడు. ఈరోజు నువ్వు కూడా విశ్వాసంతో నమ్మి నా దేవుడు చేశాడు అని నమ్మి స్తుతించు. నువ్వేది అడుగుతున్నావో, దేవుని ముందు ఈరోజు ఏది పెడుతున్నావో, ఏ సమస్య దేవుని ఎదుగు తీసుకుని వచ్చావో, అది నా దేవుడు విన్నాడు. జవాబు నీకు అందిస్తున్నాడు, ఇచ్చి ఉన్నాడని ప్రభువుని స్తుతించు. నువ్వు ప్రార్థించినవన్నీ కూడా నా ప్రభువు నీకు అనుగ్రహించాడని నమ్మకం ఉన్న వాళ్ళందరం కూడా స్తోత్రాలు చెప్తా. నమ్మిన వాళ్ళందరము కూడా ఎంతగానో నమ్మేవు అంతగా స్తుతి చెల్లించు దేవునికి. దేవా, ఇదిగో నీ ఎదుట పెట్టిన మనవుల నేను ఆలకించి ఉన్నావని, సమాధానం ఇచ్చి ఉన్నావని నీకు స్తోత్రము 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 స్తోత్రమని అందరము గట్టిగా స్తోత్రాలు చెప్దాం. అందరము కూడా గట్టిగా స్తోత్రాలు చెప్దాం. స్తుతించు సోదరుడా, స్తుతించు. దేవుడు నీ మనవి విన్నాడు అని నమ్మి స్తుతించు. గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగిస్తున్నాడని నమ్మి స్తుతించు. బిగ్గరగా స్తుతి చెల్లించు. దేవునికి బిగ్గరగా స్తుతి చెల్లించు. స్తుతి చెప్దాం దేవునికి. నువ్వు అడిగినవన్నిటిని దేవుడు చేస్తున్నాడని నమ్మి స్తుతించు. పరిశుద్ధుడు దేవా, నీ పాదాల దగ్గర పెట్టిన మనవిని ఇదిగో నాయన, దెబోరా సందేహించలేదు. ఇంతమందికి నేను ఏ పాటి దాన్ని అనుకోలేదు. నేను ఈ పిల్లలందరూ నావారు, వీరి పక్షముగా వీరి పాపాలు నేను ఒప్పుకుంటాను. వీరి పక్షముగా దేవుడు కదలాలని ప్రార్థన చేస్తాను. ఏమీ లేకపోవచ్చు కానీ అన్నీ ఉన్న నా దేవుడు మా జీవితాల్లోకి వస్తే వెలువరింపబడిందని నమ్మింది. ఆ నమ్మిక చొప్పున కఠిన దాసత్వంలో నుంచి ఒక ఆడపిల్ల, ఒక ఆడ మనిషి విడిపించగలిగింది, నెమ్మది ఇవ్వగలిగింది. ఇశ్రాయేలు జనాంగానికి ఒక దీవెనకరమైన తల్లిగా దేవుడు ఆమెను మార్చాడు. ఆమె నమ్మకము దేవుడి మీద, ఆమె ఆధారం దేవుని. దెబోరా రాకమునుకు ఇశ్రాయేలు పరిస్థితి బానిస బంధకాలు, కన్నీటి బ్రతుకు, విడిపించేవారు లేక ఎదురు చూపు. దీని నుంచి విడుదల పొందుతామా అని ఒక
ఆవేదనతో వేసిన కేకలు. కానీ దెబోరా వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆనందంగా మార్చబడ్డాయి, ఆహ్లాదకరంగా మార్చబడ్డాయి. ఆ కేకలు ఆనందపు కేకలుగా మార్చబడ్డాయి, స్తుతి కేకలుగా మార్చబడ్డాయి. దేవుడు కదిలాడు వారి జీవితాలు. నీ జీవితంలో కూడా కదులుతాడు తల్లి. దేవా నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడావు నాయనా. విశ్వాసంలో మనం పురికొల్పావు, విశ్వాసంలో మనం బలపరిచావు. ఇదిగో నువ్వు అడిగినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడని నమ్ము. నమ్మకముతో దేవుని స్తుతించు నాయనా. ఈరోజు మాకు నువ్వు సెలవించు. సాతాను ఇదిగో నీలో దోషాలున్నాయి, నీలో అపరాధాలున్నాయని చెప్పి నిన్ను కృంగదీస్తే నీకు నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నా దేవుని దగ్గర ఒప్పుకుంటాను, నా దేవుని పాదాలు పట్టుకుంటాను. నా దేవుని కనికరం నా మీదకి వచ్చేంత వరకు అవసరమైతే ఉపవాసం ఉండి ఆయన పాదాలు ఆశ్రయిస్తాను. నీ దగ్గర తల వంచేది లేదురా సాతాను. నా దేవా నా మీద కనికరపడు, కృప చూపు, జాలిపడు. నా మీద ఉన్న శాపాన్ని కొట్టివే, నన్ను ఆశీర్వదించి వర్ధిల్లచే. కృపగల మీ హస్తాలకు మళ్ళీ అప్పగిస్తూ దీవించమని కోరుకుంటూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం ఒకసారి పైకి లేచి నిలబడదాం. అన్న, నేను మారు మనసు పొంది బాప్తిసం పొందాలనుకున్న వాళ్ళు ఉంటే నేను బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అన్న, నేను మారు మనసు